బీగోస్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఆర్యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ చేశారండి. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, పూర్తి వివరాలని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం బీగోస్ ఆర్యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే, ప్రీవియస్ గా బీగోస్ కంపెనీ వాళ్ళు D15 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి సేమ్ అదే డిజైన్ అనమాట ఇది. బట్ కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఇది పైన డిజైన్ కాదు, లోపలంతా కూడా మేము స్కూటర్ ని మార్పులు చేసామని చెప్తున్నారు. అలానే ఇది భారతదేశంలో మొట్టమొదటి ఆర్యూవీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే ఎక్కువ ఆఫ్ రోడింగ్ పర్పస్ పరంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే, బ్యాటరీ ప్యాక్ మీద 1,00,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వారంటీ అయితే ఇస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మొత్తం 3 రకాల వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆర్యూవీ 350i, ఆర్యూవీ 350x, ఆర్యూవీ 350 మ్యాక్స్, ఈ 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేరియంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, రేంజ్ పరంగా అయితే కొన్ని మార్పులు వచ్చినాయి, కానీ ఇంచుమించుగా ఇతర టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉన్నాయి. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఆర్యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోటార్ నుంచి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న టాప్ స్పీడ్ వచ్చి 75 కిలోమీటర్లు. సో 75 కిలోమీటర్లు కూడా వీళ్ళు చెప్తున్న మోటార్ కెపాసిటీ వచ్చి పీక్ పవర్ అనమాట. ఇది రేటెడ్ పవర్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మన అంచనా ప్రకారం ఈ టాప్ స్పీడ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక 2.5 కిలోవాట్ అరౌండ్ ఈ మోటార్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది, లేదా 2.5 to 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బూట్ స్పేస్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 21 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కూడా 3 రకాల స్కూటర్ వేరియంట్స్ కి 3 రకాల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు. సో ఈ కెపాసిటీ కూడా స్టార్టింగ్ వేరియంట్ వచ్చి 90 కిలోమీటర్ నుంచి హైయెస్ట్ వచ్చి 135 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. అంటే 90 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 135 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ హైయెస్ట్ కెపాసిటీ వచ్చి 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్. ఈ 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తోనే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 135 కిలోమీటర్లు. సో 135 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ కాబట్టి రియల్ రేంజ్ లో మనకు కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన వెళ్లే స్పీడ్ ని బట్టి. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 2 గంటల 35 నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. అలానే కొన్ని ఆర్టికల్స్ లో అయితే 5 గంటల్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం 2 గంటల 35 నిమిషాలని మెన్షన్ చేశారు. కాబట్టి సో మేబీ అది ఆప్షనల్ ఛార్జర్ అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉందైతే ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోయి స్కూటర్ అని చెప్తున్నారు. ఇక సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నైట్ రాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో అప్డేట్ చేసింది ఏంటంటే, వీళ్ళు D15 కి దీంట్లో మార్పులు చేసామని చెప్తున్నారు కదా, అది స్మార్ట్ ఫీచర్స్ లో కొంచెం తేడా చూపించామని చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు డిజిటల్ TFT స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 అంగుళాల డిస్ప్లే అనమాట ఇది. ఇందులో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆప్షన్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు. హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రోల్ ఓవర్ డిటెక్షన్ అనే ఫీచర్ ఉంది. అంటే ఇన్ కేస్ స్కూటర్ కనుక బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అనుకున్నప్పుడు మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దాంతో పాటుగా సైడ్ స్టాండ్ సెన్సర్ ఇస్తున్నారు, డాక్యుమెంట్ స్టోరేజ్ ఇస్తున్నారు, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఇస్తే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ ఆర్యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయల నుంచి అయితే ప్రారంభిస్తున్నారు. హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి 1,35,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది బీగాస్ ఆర్యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.